Please subscribe Telugu 7 Media. అక్కడ దిగు అన్న లైట్ ఉంది లైట్ మంచిగా కొత్త బియ్యమా పాత బియ్యం బాస్మతియా లేకపోతే కొత్త బియ్యం అది బ్రౌనా బ్లాకా బ్రౌన్ రైసా వైట్ రైస్ వైట్ రైస్ సోనా మసూరియా లేకపోతే తెలంగాణ రైస్ సోనా మసూరి సోనా మసూరి అంటే 4 గ్లాసులకి మనము 6.5 గ్లాసులు దాకా 7 అయితే బెస్ట్ కొంచెం బాగా ఉడుకుతుంది గుజ్జుగా బాగా మంచిగా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఎన్ని విజిల్లు పడుతుంది కుక్కర్లో నిహారిక? హలో ఏంటి ప్రాంప్టా? 6 గ్లాసులు పోసాం కరెక్ట్గా చెప్పండి. అంటే రైస్ కుక్కర్ అంటే దానికి అదే బటన్ అని పైకి లేదు, నేను విజిల్ పెట్టాయి ఆ కుక్కర్. మీ కుక్కర్ మా కుక్కర్ సేమ్ కాదు కదా సుమా గారు? కాదు, నేనే నా కుక్కర్ మీ ఇంటికి పంపించా. ఎందుకు సుమా గారు? నాకు నువ్వంటే ఇష్టం కాబట్టి. ఐ లవ్ యూ టూ. లవ్ యూ టూ. ఎన్ని విజిల్లు మీరు వేసినన్ని మిమ్మల్ని రాగమయూర్ ప్లీజ్ టెల్ మీ ఫాస్ట్, తొందరగా టైం. 3 రైట్ ఆన్సర్. ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి ఇంట్లో వండుతుంది నేనే కాబట్టి. ఇండస్ట్రీకి వస్తే చెడిపోతావని ఎవరు చెప్పారు? ఎంత బాగుపడ్డావో తెలుసాను. కంగ్రాచులేషన్స్. అండ్ అనిత, ఒకసారి స్టేజ్ మీదకి వస్తావా ప్లీజ్? మా దగ్గర వేరే ఫుటేజ్ కూడా లేదు. కళ్యాణ్ గారు హాయ్ అండి, ధన్యవాద్ గారు హలో అండి. కమ్. ఓకే, సో అనిత పరిచయం చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, బట్ తీసుకో. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చుగా. నువ్వు నాతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కన్నా మా ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. గోపాలరావు అంకుల్ బాగున్నాడా? చిచియా కాదు, వర్క్ చేస్తూనే ఉంటుంటాడు ఇప్పుడు కూర్చొని లైవ్లో. రాజీవ్ ఏంటిది ముందు చెప్పి పంపించావా? ఇలా చెప్పించి మన సుమతో లేదు, మాట్లాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. రాజీవ్ గురించా నీ గురించా? ఈ సినిమా గురించి. సరే, ఇది టాపిక్ అయిపోయింది. సుమన్ చూస్తే అలాగే ఉంటుందండి. అది మేడం ఏం చెప్తే అది దా ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అనివాజ్ గారు అండ్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో నేను చాలా చిన్న కేమియో ఉంచారా తీసారా చెప్పండి? ఉందా? అయితే చెప్పచ్చు. చాలా కొంచెం పెద్ద కేమియో చేశాను, బట్ సచ్ అ లవ్లీ రోల్. బన్నీవాస్ గారు ఇది గుర్తుపెట్టుకోవడానికని నాకు ఇచ్చి ఉంటారు మీరు, ఎందుకంటే ఫస్ట్ మీ ప్రొడక్షన్. అండ్ బట్ we've already given a super fantastic hit film, Little Hearts. సో ఆ ఫ్లోలో ఇది ఇంకా దాన్ని 100 రెట్లు ఎక్కువగా ఉండాలని ఇందులో ప్రతి ఒక్కరికి ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ మిత్రమండలి పేరున మళ్ళీ ఎవరైనా మిస్ అయితే తర్వాత పెడతారు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ అప్రిషియేట్ సుమా అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. కానీ సినిమా మాత్రం ఆ పాట కా చాలా సూపర్ హిట్ అయిపోతున్నట్టుంది. అందులో కాచాయని ఇప్పుడు కత్తందుకో జానకి ఏం చేద్దామని చంపేస్తారా ఏంటి? పాట విని చెవులు అరిగిపోయేలా చేస్తారా? ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ మోర్. అండ్ దిస్ ఫిలిం మీ అందరికి కూడా ఒక మంచి బ్రహ్మాండమైన ఫిలిం కావాలని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సుమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్ళే ముందు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనేదో నీకు ఆపర్చునిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. నేను నీకు ఇచ్చింది మైక్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిత, యూ లుకింగ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ మీ అండ్ నిహారిక. అందులో ఒక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు అండ్ రాగమయూర్ ఒక పాట పాడబోతున్నారు ఇప్పుడు. ఎస్, స్వేచ్ఛ అనేటువంటి పాటని ఒరిజినల్గా వీళ్ళు సినిమాలో పాడకపోయినా మీరు కవర్ సాంగ్స్ అని వినుంటారు. ఇది కవర్ అప్ సాంగ్. చెప్పేసారో తెలియదు.
కరెక్ట్ అండి. పాడేస్తున్నారండి, ఆడేస్తున్నారు, రాసేస్తున్నారు. మీరు ఇందాక నేను లేట్ వచ్చాను, మీరు అడిగారు కత్తందుకో జానకన్న మూమెంట్, నాకు అదే రఘురామ్ కలం పట్టుకున్న ప్రతిసారి కత్తందుకో జానకి అనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, మిత్రమండలి, ఒక రూమ్ నుంచి ఒక రూమ్లో ఒక దగ్గర బతికి తమ కళల్ని పోగేసుకొని ఆ కళల వేటలో కృష్ణానగర్ టు జూబ్లీ హిల్స్ ఇవన్నీ తిరుక్కుంటూ వాళ్ళ సబ్జెక్ట్స్ రాసుకుంటూ అందరూ డైరెక్టర్లుగా నిలబడి, మా అనుదీప్ గారు కావచ్చు, కళ్యాణ్ భాయ్ కావచ్చు, ఇప్పుడు మా విజయ్, వీళ్ళందరూ సక్సెస్ఫుల్గా నిల్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ మిత్రమండలి వాళ్ళ బంధానికి అనుగుణంగా ఈ మిత్రమండలి ఖచ్చితంగా సక్సెస్ కావాలని, ఈ మిత్రులందరూ కూడా మిమ్మల్ని నవ్వించి మీ దగ్గర నుంచి వసూలు రాబట్టి మా బన్నీ వాసన్నకు, మిగతా వంశీ గారికి, మిగతా అందరికి కూడా మంచి కలెక్షన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నేను కత్తందుకో జానకి అన్న పాట రాయడం జరిగింది. నాతోనే కలం పట్టించి, అంటే ఏ పాటల ప్రయాణం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత నన్ను పక్కకు జరిపి వీళ్ళు రాసుకున్నారు, అది వేరే విషయం. సార్ నిజంగా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ, ఒక బజ్ క్రియేట్ చేస్తూ రేపు థియేటర్స్లోకి రాబోతుంది. మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. ఖచ్చితంగా రండి, సినిమాను చూడండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మనం ఎట్లాగైతే వరుస విజయ పరంపరలతో మన టాలీవుడ్ దూసుకెళ్తుందో అందులో మరొక విజయం కూడా రాబోతుందని గట్టిగా చెప్తాను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆర్ఆర్ ధ్రువన్ అన్నిట్లో వేలు పెడతాడు అనే కంటే అన్నిట్లో తన ప్రతిభను చాటుకుంటూ ఒక రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మంచి పాటలు ఇచ్చి, మంచి ఆర్ఆర్ కూడా ఇచ్చి, రేపొద్దున ఒక స్టెప్, ఒక మెట్టు పైకి ఎక్కబోతున్న మా ఆర్ఆర్ ధ్రువానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. కుదరలేదు టైంకి, కానీ వంశీతోనే ఒక ఏవి చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వంశీ ప్లీజ్ ఒక ఏవి ఆన్, అంటే టైంకి కరెక్ట్గా రెడీగా లేదు. మీరు ఇది వేసిన తర్వాత మేము ఈ వాయిస్ తీసుకొని తర్వాత క్లిప్స్ యాడ్ చేసి రేపటికి టెలికాస్ట్ చేస్తాం. ఏవి నేనేమి నాకు తెలియదు, ఇందాక చెప్పారు. జస్ట్ వీళ్ళందరినీ చూస్తుంటే మిత్రమండలి అని చాలా నా ఫ్రెండ్సే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ గురించి ఒక్కొక్క మాట చెప్పారు. ప్లీజ్ చెప్పండి, ఒక్కొక్క మాట చెప్తేనే రేపు తెల్లారిపోతుంది, అంతమంది ఉన్నారు ఇక్కడ. నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్తారు. ఆదిత్య హాసన్ మీ క్లోజ్ ఫ్రెండ్ కాదుగా? కాదు, ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్తాను. ఓకే. సో నా క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ అనుదీప్ కేవి గారు. యా, ఏమండి క్లోజ్ ఫ్రెండ్ అన్నప్పుడైనా కొంచెం నవ్వండి మీరు. యా, ఫస్ట్ నుంచి చెప్పండి మళ్ళీ ఒకసారి. నా క్లోజ్ ఫ్రెండ్ అనుదీప్ కేవి గారు. ఆయన క్లోజ్ అయ్యండి, ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్. యా, సో ఆయన ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత చాలా స్ట్రెస్ అయ్యి నాకు కాల్ చేస్తుంటారు, చేసి ఏంద్రా అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంది, ఇవన్నీ ఏంది అసలు, నేను బోన్రా ఇంకోసారి, నా వల్ల అయితే లేదు ఇవన్నీ ఏంద్రా అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మళ్ళీ స్టీల్లో పక్కన కూర్చొని ఉంటాడు. సో కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా ఈ ఫ్రెండ్ని. అనుదీప్ కాకుండా డైరెక్టర్ విజయమామ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. మామకి ఒక టోనీ అని ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక యాక్టర్ అవసరం ఉన్న నీడ్ ఉండే, నేను ఆ టైం నేను వచ్చిన. సో అప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మేము. థ్యాంక్స్ మామ. వెరీ నైస్. నెక్స్ట్ కళ్యాణ్ మామ లాంగ్ ఇంత రీసౌండ్ వచ్చింది మామ. అంటే మ్యాడ్ డైరెక్టర్ కదా, మైక్ కూడా మ్యాడ్ అయింది. కళ్యాణ్ మామ నేను చాలా వి గో లాంగ్ బ్యాక్. మేమిద్దరము ఇక్కడనే ఉన్నాము. ఇక ఒకటే ప్లేట్లో ఇడ్లీలు కూడా తినేటోళ్ళము. ఎందుకు 2 ప్లేట్లు లేవా మీ దగ్గర? లేకుండే, పూర్ణ టిఫిన్ సెంటర్లో కొంచెం టైట్ ఉంటుండే. మామ గుర్తొస్తున్నాయి ఆ రోజులు. మైక్ ఇవ్వండి ఆయనకు ఒకసారి. ఏ కంటెంట్ వదలం మేము, ప్లీజ్ గివ్ ద మైక్. యా, పూర్ణ టిఫిన్ సెంటర్ అంట. మామ ఆ ఇడ్లీ కృతజ్ఞతతో అన్న మ్యాడ్లో రోల్ ఇవ్వాలి కదా మనం. లేదు మామ, నువ్వు అప్పుడు డైరెక్టర్ అయిపోయినావు, చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. మ్యాడ్ 3లో నేనే ఇడ్లీలు స్పాన్సర్ చేశాను. మ్యాడ్ 3 లేదు మామ, లడ్డు మామ స్టార్ట్ చేసిండు, అప్పటి నుంచి స్టార్ట్. మ్యాడ్ 3 ఎందుకు లేదు, నేను ప్రీ రిలీజ్కి డ్రెస్ కూడా కొనుక్కున్నాను. అవునా? ఆ డ్రెస్ కోసం చేద్దాం అయితే. ఎస్, సరే ఫిక్స్ మామ. తీద్దామా? ఈ సినిమాలో అయితే ఎరగొట్టేసిన మామ, నేను చూశాక చాలా బాగా చేశాడు విజయ్ ఆంటనీ, ఎరగొట్టేసిన. నిజంగానే
థ్యాంక్స్ అమ్మా. ఇంకా నా ఫ్రెండ్స్ దర్శన్ నా ఫ్రెండే కాదు, ఒక అన్న కూడా. యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా. యాక్చువల్లీ మా అన్నకు కూడా ఫ్రెండే అవుతాడు దర్శన. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ లైక్ ఎ బ్రదర్ అన్న. అండ్ నెక్స్ట్ యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ఇంపార్టెంట్ నాకు విష్ణు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఏమండి సార్ అని పిలుస్తా, ఓన్లీ విష్ణుని మాత్రమే ఓయ్ అని పిలుస్తా. విష్ణు ఓయ్. ఓయ్ సినిమా తర్వాత వచ్చింది ఓన్లీ విష్ణుకి ఓయ్. అవును, కరెక్ట్. దట్స్ ఓవై, యువర్ ఓయ్. సో ఇంకెవరున్నారు? రాగ్మయూర్ నేను చాలా క్లోజ్. సినిమా బండి నుంచి పరిచయం. మేమిద్దరం కలిసి పాటలు పాడుకునేటోళ్ళం ఖాళీ టైంలో. అప్పుడు ఆయన పేరు ఉట్టిరి మయూరు, నేనే ఆయన పాటలు బాగా పాడుతున్నాను, రాగ్మయూర్ అని పెట్టిన. చూసిరుగా ఇందాక ఎట్లా పాడింది. పెట్టకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ. సో నిహారిక ఎన్ఎం గారు కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్. యా మీకు తెలియదులేండి. ఇన్స్టాగ్రామ్లోనా? యా మేము ఆమె కూడా నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చారు, శ్రీ విష్ణు గారు. విష్ణు గారు, a very hearty welcome to you అండి. మన సింప్లిసిటీతో, క్రియేటివిటీతో, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్తో, ముఖ్యంగా వొకాబులరీతో మనందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి a friend of cinema శ్రీ విష్ణు గారికి a very very hearty welcome. నో వంశీ ఇక్కడే ఉండు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలుసా? నాకు తెలుసు. శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మిత్రమండలి పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్. ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్. జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్. మీరు జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా జ్యువెలర్స్. హెల్త్ పార్ట్నర్స్ యోధా డయాగ్నోస్టిక్స్. ఫార్మసీ గుంటూరు. డబ్బులు ఇవ్వరు వాళ్ళు మనం కరెక్ట్గా చెప్పకపోతే. ఇది ఒక్కటి మనం కరెక్ట్గా చెప్పుకోవాలి, ఓకేనా? హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు అండ్ కరీంనగర్. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. వెరీ గుడ్. మాధవ్ గారు ఇస్ హ్యాపీ. ఓకే. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ ప్రసాద్. ఓకే. ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు నిహారిక? లవర్ అయ్యిండా? మీరు లవర్ అయ్యింది అయినా సరే వీళ్ళిద్దరు వెంట పడుతున్నారు. విష్ణు చూడండి ఎలా చూస్తున్నాడు. అటు చూడండి రాగమయూర్ ఎలా కూర్చున్నాడు. ఇప్పుడు నేను బ్రదర్ కదా. నువ్వు బ్రదర్. వద్దు బాబు గారు, వేస్ట్ అండి. మీరు మా అక్కను చేసుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటారు, మిమ్మల్ని పట్టించుకోదు, టైం పోక ఎందుకు. మీరు లవర్ నిహారిక. ఇంకా చెడగొట్టేసాడు కదా బామ్మ దగ్గర, కాబట్టి మీరు చేసుకోను. ఓ ఐఎమ్ వెరీ సారీ నిహారిక. ఇఫ్ ఈజ్ ఎ లవర్ ఇట్స్ ఇంపాసిబుల్. లాస్ట్ అండ్ ఫైనల్ శ్రీ విష్ణు గారు, మీరు తనకి హస్బెండ్, నువ్వు బామ్మర్ది ఆయనకి, అంటే ఈవిడికి బ్రదర్ నువ్వు. ఇప్పుడేం చేస్తారు? మీరు హస్బెండ్, వీళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అండి. ఓకే, కనిపించారు. ఓకే, అప్పుడు మళ్ళీ మీకు తెలిసింది. ఇప్పుడు నేను బ్రదర్ని కదా. అవును. బావగారు మీకు డ్రమ్మే, కుక్కరే, డ్రమ్మే, సెల్ఫీ స్టిక్కే, బ్లూ డ్రమ్. అంటే చాలా బాధపడతానండి. వాళ్ళిద్దరు ఎక్స్లవర్లు అయితే వెళ్ళి ఫస్ట్ అర్థంలో చూసుకుంటా కాసేపు నేను, ఏంటి ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా. ఇంకా తర్వాత ఇంకేం చేస్తాం, అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. సుమా గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్. నన్ను ఎవరు అడగరా ఇక్కడ, నాకు ఎవరు వద్దు ప్లీజ్. ఐ గాట్ దట్. మీకు ఎవరు కావాలి అనేది మనకి October 16th థియేటర్లో తెలుస్తుంది, అంతే కదా? అవును, మీ వంశం పేరేంటి? మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా, ఏంటి? ఓ మా వంశం తుట్టె కులం. తుట్టె కులం. కంగ్రాచులేషన్స్. అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ. జీవన్ కూడా తొట్టెక్కులమే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు, ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ ఇక్కడ నేనేంటి? నువ్వు ఈసారి ఫర్ అ చేంజ్ నువ్వు బావవి. ఎవరికి? శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు ఇంతకి ఏంటి నిహారికకి? చెప్పండి. నాదేంటండి క్యారెక్టర్? కరెక్ట్, బాగా గుర్తు చేశారు. మీరు ఇతనికి బామ్మర్ది. జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు, ఈవిడ మీ పక్కింటి ఆవిడ. మనం బామద్దులో అంటారు. బామద్దులు అయితే మనం అమృత వేసుకెళ్ళిపోతాం బావ, మనకి ఇవన్నీ వేస్ట్.
పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి వైన్స్కి వెళ్ళిపోదాం. ఆ 2x స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా, అవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఎందుకు వచ్చిన మనకి కరెక్టే. అదే చేస్తాం. మీరిద్దరు మీకు ఒకటి అర్థమవుతుందా? జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు. మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని జీవనం శుభ్రపుల్లి ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక. యూ కెన్ గెట్ మ్యారీడ్ టు హూమ్ ఎవర్ యూ వాంట్ టు. యా, కంగ్రాచులేషన్స్. ఓకే, ఫైనలీ విష్ణు గారు ఒక్కసారి ఆ సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్ ఆ సాంగ్ లాంచ్ ఆ సాంగ్ కాదు, అదొక సాంగ్ ఉండండి చెప్తా. ఏం సాంగ్ అది? తెల్లకోడి నల్లకోడి సాంగ్. తెల్లకోడి నల్లకోడి సాంగ్ లాంచ్. మీరందరూ తప్పకుండా అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇది 15th వీఆర్ ఓపెనింగ్ ద ప్రీమియర్స్. తప్పకుండా అందరు సినిమాకి వస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫర్ ఆల్ ద లవ్ విచ్ ఈస్ బీన్ షోడ్ టు అస్. చాలా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ని చాలా బాగా లవ్ చేశారు. నెంబర్ ఆఫ్ రీల్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మేమ్స్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ మ్యూజిక్ పేజెస్ అవ్వచ్చు. వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీరు చేసిన కొన్ని మేమ్స్, మీరు చేసిన కొన్ని రీల్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అండ్ సినిమాని చాలా బాగా రూట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి అది చాలా ఉపయోగపడింది. మా సోషల్ మీడియా టీమ్కి, మా పిఆర్ఓస్కి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఏదైతే లవ్ ఎంత బాగా అయితే చూపించారో, అలాగే నేను ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఫర్ ఆల్ ద హేట్ వీ హ్యావ్ రిసీవ్డ్. అండ్ ఆ హేటర్సే కనుక లేకపోతే మేము ఇంత క్రియేటివ్గా అవ్వచ్చు, లేదంటే ఇంత కాంపిటేటివ్గా అవ్వచ్చు, మేము చేసి ఉండకపోవచ్చేమో. అండ్ థ్యాంక్స్ ఫర్ ద హేట్. మీరందరూ కూడా వస్తారు సినిమాకి, ప్రీమియర్స్కి వస్తారు నాకు తెలిసి. వచ్చినప్పుడు మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మీకు కడుపుబ్బ నవ్వించగలరు. థ్యాంక్స్. సెకండ్ కాంబినేషన్. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. విజేందర్, నా పేరు పెట్టుకున్నావు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. నిహారిక, విష్ణు, రాగమయ్య, ప్రసాద్, నేను ఇన్స్టాల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. థ్యాంక్ యూ. ధ్రువ్ అండ్ ఆల్ ది టీమ్, విషింగ్ ఆల్ ది బెస్ట్. అందరికి చెప్తున్నా, అక్టోబర్ 16th రోజు థియేటర్కి వచ్చి చూసి తను అన్నట్టు మూవీ చూసాము, బాగుంది. మీకు అట్లీస్ట్ పైసా వసూలుగా కడుపుబ్బి నవ్వుకుంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Because with you my life is Dambare baralala dambare rare rari ro. Dambare baralala dambare rare rari ro. Dambare baralala idi nibani ke song ro. Because with you my life is Dambare baralala dambare rare rari ro. Dambare baralala dambare rare rari ro. Dambare baralala idi nibani ke song ro. ఓకేనా అనుదీప్ గారు? ఓకేనా? అంబులెన్స్ రెడీగా ఉందా? ఫస్ట్ రావడానికి కారణం విజయ్. సో విజయ్, నేనే ఒక రూమ్లో రెంట్ కట్టకుండా బతుకుతుండే. నా ఫ్రెండ్ అని వీడు వచ్చిండు. సో వీడికి కూడా వాడే రెంట్ కడుతుంది. సరే, మేమిద్దరు ఉన్నప్పుడు మా కొంచెం ఇబ్బంది ఉందని అనుదీప్ మా కూడా వచ్చిండు. మా ముగ్గురికి ఒకటి రెంట్ కట్టండి పాపం. సో ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్గా అందరూ డైరెక్టర్లు అయ్యి, ఇదిగో మావాడు డైరెక్టర్ అవుతున్నాడు. సో చాలా హ్యాపీ. దాంట్లో మా విష్ణు మామ ఉన్నాడు, దర్శి అన్న ఉన్నాడు, సో ప్రసాద్ గారా అండ్ రాగమయ్య, నలుగురు నాకు నచ్చిన ఆర్టిస్టులు. ఇంతమంది కమెడియన్స్ అందరినీ కలిపి ఒక చోట పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఎప్పుడైనా ప్రీ రిలీజ్కి వెళ్ళి, నేను అనుదీప్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ప్రీ రిలీజ్ ఆయి సినిమా బన్నీవాసనదే. అది వర్కౌట్ అయింది, ఇది కూడా వర్కౌట్ అవ్వాలి. సో ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయకుండా విజయ్ ప్లీజ్ కొంచెం టేక్ కేర్. మొత్తం అయిపోయింది.
సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. నేను చూశాను. నేను ఫస్ట్ హాఫ్ వరకు చూపించిండు, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషన్లో నడుస్తుంది. అయిపోయింది మామ, పంపించా. ఓకే, అయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్. సో నెక్స్ట్ మా ఫేవరెట్ వివేక్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే దర్శి నాకు బ్రోచేవారు యాక్చువల్గా పెళ్లి చూపుల దగ్గర నుంచి చాలా వెరీ క్లోజెస్ట్ బడ్డీ. అంటే దర్శి ఫస్ట్ నీ గ్రోత్ ఫ్రమ్ పెళ్లి చూపులు టు వాట్ యు ఆర్ నౌ, ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. కోర్ట్ కానీ అంటే వెరీ అన్ప్రిడిక్టబుల్ జానర్స్ యువర్ టచింగ్. సో కీప్ షైనింగ్ దర్శి. అండ్ విష్ణు కానీ రాగ్మయూర్ కానీ, విష్ణుతో ఈ మధ్యన వచ్చరికి సరిపోదాలో విష్ణు చేశాడు. నేను అంత గొప్ప క్యారెక్టర్ ఇవ్వలేకపోయాను. విష్ణు నాకు డ్యూ ఉండిపోయింది యాక్చువల్గా. బట్ అంటే మ్యాడ్లో చూసినప్పుడు విష్ణుని నేను చాలా అండర్ యూటిలైజ్ చేసుకున్నానని చెప్పి అనిపించింది. విష్ణు, లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఇన్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ రాగ్మయూర్ ఫస్ట్ డెబ్యూ నా మెంటల్ మధ్యలో సినిమాలో వచ్చేసరికి ఒక చిన్న క్యారెక్టర్లో చేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ 3 పీపుల్ అంటే షైనింగ్ ఒక్కొక్క సినిమాకి పైకి వెళ్తుంటే వచ్చరికి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ ప్రసాద్ గారు, నాకు మీ కమిటీ కుర్రోళ్ళు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అసలు మీ కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఈ సినిమా ట్రైలర్ కానీ అన్నీ చాలా ప్రామిసింగ్ ఉన్నాయి యాక్చువల్గా, మీ వర్క్ కానీ. అండ్ జీవన్ గురించి చెప్పేదేం లేదు. నిహారిక, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ యాక్చువల్లీ. సో మీరు రీల్ చూస్తుంటాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ బన్నీవాస్ గారు, అంటే రీసెంట్గా లిటిల్ హార్ట్స్ లాంటి ఒక సినిమాని వచ్చేసరికి ఆయన జనాల దగ్గర తీసుకెళ్ళిన విధానం వచ్చేసరికి ఇట్స్ ఏ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ప్రమోట్ ఏ ఫిలిం. సార్, ఐ థింక్ యూ హ్యావ్ అనదర్ విన్ యువర్ హ్యాండ్. సో అంటే చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. అండ్ గుడ్ లక్ టు కళ్యాణ్ గారు, విజయేంద్ర గారు అండ్ భాను గారు. ఐ థింక్ ఇంకొక హ్యాట్రిక్ రెడీ అవబోతుంది అనుకుంటున్నాను. తండేల్, సింగిల్ అండ్ దిస్ వన్. కళ్యాణ్ గారు అండ్ భాను గారు మీకు. విజయేందర్, సో నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను యాక్చువల్గా. బట్ నాకు చూస్తున్నప్పుడు వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ మై బ్రోచే డేస్ యాక్చువల్లీ. సో నేను బ్రోచేకి ఫస్ట్ పెట్టుకున్న టైటిల్ మిత్ర బృందం యాక్చువల్గా. సో నేను మళ్ళీ మిత్ర మండలి అని చూసినప్పుడు వచ్చరికి ఎక్కడో నేను టుక్ మీ బ్యాక్ టు దోస్ డేస్ యాక్చువల్లీ. సో చాలా ప్రామిసింగ్ విజయేందర్, గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ బేసికల్గా దివాళీ అనేది చాలా డ్రై సీజన్ అది ఇది అని చెప్పి అంటారు. లాస్ట్ దివాళీ వచ్చరికి అది బ్రేక్ చేసి 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినాయి. ఈ దివాళీకి ఈ 4 సినిమాలు వచ్చే తెలుసు కదా కానీ, మిత్రమండలి కానీ అండ్ కే ర్యాంప్ కానీ, డ్యూల్ కానీ అన్నీ చాలా బాగా ఆడాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య హాసన్ ప్లీజ్. హాయ్ టు ఎవ్రీవన్ అండి. విజయ్ చాలా మంచిగా డైరెక్షన్ చేసిండు, సినిమా బాగా రాసిండు. సోషల్ సెటైర్ ఉంటుంది ఈ సినిమాలో. కామెడీతో పాటు సోషల్ సెటైర్ ఉంటుంది. అంటే చాలా చాలా సీరియస్ విషయాన్ని చాలా కామెడీగా చెప్పిండు. ఇఫ్ యూ సీ ఇట్, అంటే మీకు ఆ లెన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ సోషల్ సెటైర్ యాక్చువల్గా. అయితే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచి రైటర్ యాక్చువల్గా. మాకు కళ్యాణ్కి, అందరికీ రైటింగ్లో చాలాసార్లు ఐడియాస్ ఇచ్చిండు. అండ్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిస్ రైటింగ్. అండ్ థ్యాంక్స్ విజయ్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ బ్లాస్ట్ ఫర్ యూ. అండ్ వాసు గారికి కూడా ఇది చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ దర్శి హ్యాట్రిక్ దీని తర్వాత మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ నిహారిక, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ విష్ణు, always fan of your acting. And Ragmayur, Prasad Bera and the music director, everybody, congratulations in advance. And hopefully it will be a great success to Vijay. More money, more peace, success, positivity through cinema. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య హాసన్ గారు. అండ్ విజేంద్ర గారు మాట్లాడేయండి. అనుదీప్ గారు, మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర, హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి, ఒక 3 గేమ్స్ ఉన్నాయి.
బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిసి ఓకే రెడీ యా రెడీ హలో హలో గేమ్స్ నేను స్పీచ్ ఇచ్చేస్తాను. సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతూ ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదు? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నివాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్ట్ అందరికీ హిట్ రావాలని కోరుకుంటూ 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాను గేమ్. నేను ఏం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను ఏం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే అనుదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తందుకు డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు అక్కడ నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు. మీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే థ్యాంక్ యూ ఈ మాత్రం చాలు మాకు, ఇది వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ మాట్లాడారు. కొత్త ఏమో ట్యాగ్ ఇప్పుడే తీసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేందర్ అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడతారు ప్రసాద్ బెహ్రా, థ్యాంక్ యూ సో మచ్. నీ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలనిపిస్తుంది అప్పుడు. జీవన్ అన్న థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్ మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగ్ తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ విష్ణు థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి నిహారిక గురించి చెప్పాలా, దర్శి గురించి చెప్పాలా? నీ గురించి ఇంకేమన్నా చెప్పాలా? విష్ణు మామ నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తుండ సినిమాకి. నిహారిక చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ? కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు కదా. ఓకే నిహారిక థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా, థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసర్ల శ్యామన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకో జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాము, వర్కౌట్ అయింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కార్ పోయింది సార్ అని చెప్పేసి. సో దర్శి మామ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మంది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా వచ్చిన, థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నదే, అన్నకు గుర్తులేదేమో గుర్తున్నా, థ్యాంక్ యూ అన్న గుర్తుపెట్టుకున్నందుకు. సో త్రిప్రమేశం మూవీ చేసిండే అన్నతో, సో దాంతోనే దాని జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్కి వచ్చిన చాలా హ్యాపీగా ఉందన్న,
థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషలీ బన్నీవాస్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అమ్మా, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ తిరగట్లేమమ్మా. ఇట్రా 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 చెప్తురా, వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోలే. మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రంజన్ సార్, కశ్యప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ. ఓకే, సుమ గారు థ్యాంక్స్ అండి. వెళ్ళిపోవచ్చు. వెళ్ళొచ్చండి, ఒక నిమిషం. ఏమైనా చెప్పాలా? సినిమా గురించా? సినిమా చాలా బాగా వచ్చింది, అది తప్ప ఇంకేం చెప్పినా కొడతారు ఇక్కడ. ఏదో చెప్పిపోయింది సుమక్క చెవుల, గుర్తు రావట్లేదు. బాగున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. అండ్ క్రియేటివ్గా యాజ్ అ పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు ప్రాసెస్లో. చాలా చాలా ఈజీ అయింది వర్క్ అంతా, అండ్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు. అండ్ కళ్యాణ్ అన్న గేమ్ చేంజర్ బేసిక్గా, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుండే మీతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసినందుకు. అండ్ ఎప్పుడు నేను కొంచెం ఏమన్నా తేడా అన్న ఓకేనా అంటే, లేదు విజయ్ హిట్ కొడుతున్నాం మనం అని గట్టి చెప్పిన పర్సన్ రెగ్యులర్గా. అండ్ సోమరాజ్ అన్న ఆన్ సెట్ చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు. అండ్ విజయేందర్ అన్న ఎప్పుడు కాల్ చేసినా కూడా బెటా ఆల్ గుడ్ సూపర్, నువ్వు ఏం టెన్షన్ పడకు, సాంగ్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా కూడా కాల్ చేసేసి అదిరిపోయింది ఫుల్ సపోర్ట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? కొన్ని వాటర్ ఇస్తే తాత. వాటర్ అంటే ఇవ్వండి అమ్మా. ఇలా చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యునరేషన్ ఇక్కడ ఓ రివర్స్ క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ ఐ డోంట్ నో దిస్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 టిప్స్ లవ్ గురించి, మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్, ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్, సో కళ్యాణ్. సెకండ్, నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్, ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు ఫ్రెండ్స్గా, మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? లేదు, బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడు. 2 మెంబర్స్ని తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. 2 people, 2 tickets ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. నా పేరు చెప్పేది. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తాం. విజయ్ కళ్యాణ్, పాప ఆదిత్య అండ్ వివేక్ కాత్రే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ మిత్రమండలి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య, కళ్యాణ్, వివేక్ గారు, థ్యాంక్ యూ అని వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఆదిత్య మ్యూజిక్ కూడా విషయం చాలా ఆనందంగా ఉంది. అతనికి కూడా ఒక మైక్ ఉంటే బాగుంటుంది. మీరు చూడడానికి వింటర్ఫీల్డ్ మహారాణిలా ఉన్నారు. ఎలా ఉన్నారు? వింటర్ఫీల్డ్ మహారాణిలా ఉన్నారు. దూకుని వస్తే ఇంకా బాగుండేది. మీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా ఇతను మాట్లాడేది? చెయ్యి అడ్డం పెట్టకుండా సరిగ్గా మాట్లాడు డేవిడ్. అర్థం కాకూడదు, అది ఆన్లో ఉంది బాబు. ఫస్ట్ టైం చూస్తున్నాడు అక్క, ఇన్ని నీకు ఏంటి, నువ్వు మాట్లాడు, ఏదో మాట్లాడు. ఇది తీసుకో. అలవాట్లో పొరపాటు మాట్లాడమా, ఏదో ఒకటి చీటీ పాట పాడి ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి బొంగు చెప్పు చెప్పు. లవ్ యూ బ్యాచ్ అని ఏదో ఒకటి చెఫ్ మంత్రాలు ఆడుకున్నావు కదా మామ, ఏదో చెయ్యి ఈరోజు ఇక్కడ. చెఫ్ మంత్రాలు నేను ఉన్నాను కాబట్టి అదే కదా బాబా, ముగ్గురం ఉన్నాం. ప్రసాద్
I want you to talk in English about this film. Not a single word in Telugu, okay? ఖచ్చితంగా ఇది నిహారిక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటుంది అమ్మా ప్లీజ్ టాక్ ఇన్ నువ్వు మాట్లాడు, నేను తెలుగులో నువ్వు తెలుగులో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, నేను తెలుగులో తర్జుమా చేస్తా. చెప్పు డియర్ ఫ్రెండ్స్, చెప్పు చెప్పు జీవన్ చెప్పు ఏదో ఒకటి మాట్లాడు. ఇంక ఎవరికి రాదు ఇక్కడ, అందరూ రెపిడెక్స్ బ్యాచ్, ఎవరికే రాదు. చెప్పు ఎంత అంత నిహారికకి వచ్చి మాట్లాడాలి. డియర్ ఫ్రెండ్స్ అని ఫస్ట్. జీవన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ రే. ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీవన్ హియర్. అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ద డైరెక్టర్స్ టీమ్, నిర్మాతలకి దర్శకులకి అందరికీ మూకుమ్మడిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ మీడియా, స్పెషల్ థ్యాంక్స్ టు ద మీడియా. మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, నా గురించి బాగా రాయండి అని చెప్తున్నాడు. అండ్ అవర్ చీఫ్ గెస్ట్ విష్ణు గారు. చెప్పు చీఫ్ గెస్ట్ విష్ణు అన్న నమస్తే. ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు. గౌరవనీయులైన విష్ణు గారికి కృతజ్ఞతలు అండి. దేని కృతజ్ఞత చెప్పావు? దేని కృతజ్ఞత? చీఫ్ గెస్ట్ రిలీజ్ ఈవెంట్. నువ్వు పిలిస్తే ఖచ్చితంగా రారు. ఓకే కమ్ హియర్. కాదు, 2 నిమిషాలు ఇంగ్లీష్ అంటే థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అవర్ చీఫ్ గెస్ట్. గట్టిగా కొట్టాడు కదా డేవిడ్, చాలా గట్టిగా తెలిసింది. అండ్ స్పెషల్లీ నేను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది మా డైరెక్టర్ విజయ్ గారు. నేను ఇప్పుడు కూడా చూడండి, ఆయన ప్యాంట్ జారిపోతూ ఉంటుంది, కళ్ళలో ఏడుపు రెడీగా ఉంటుంది. అంతా డే అండ్ నైట్ కష్టపడి ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ. ఆయన అండ్ బనివాస్ గారు కూడా నైట్ 3:34 అవుతుంది ఆయన ఎడిటింగ్లో కూర్చొని, అసలు ఎడట్లేదు. ఇది ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. ఆయన ఇంగ్లీష్లో చెప్తూనే ఉంటుండే మేడం, మళ్ళీ నేను చెప్పకపోతే చెప్పలేదు అంటారు. వెళ్ళిపోదాం అక్క. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా 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 కష్టపడ్డారు. అండ్ ఎస్పెషల్లీ బానన్న, కళ్యాణన్న, విజేంద్ర ప్రసాద్ గారు, రామరాజు గారు, అండ్ కశ్యప్ బాయ్, నువ్వు సైలెంట్గా ఉన్నావు, నువ్వు ఏం చేసినావు మనకు తెలుసు, కానీ అనుదీప్ అన్న. అండ్ వెనకాల ముఖ్యమైన వ్యక్తులందరూ, వీళ్ళందరూ కర్మకర్త క్రియ, మా సీతారాం గారు అండ్ సనీ బాండ్. అండ్ ఇంకెవరన్నా ఉంటే సారీ, అంతే. కంగారులో ఏమైనా మర్చిపోతే అందరికీ కొట్టకు, నేనే కొట్టట్లేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, వెళ్ళిపో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు తెలుసా జీవన్ నువ్వు? ఆదిత్య మ్యూజిక్. స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ఓకే థ్యాంక్ యూ, బాయ్. ఏ ప్రసాద్, వేర్ ఆర్ యూ గోయింగ్? నవ్ యూ స్టార్ట్ ఇంగ్లీష్ స్పీచ్. అయిపోతారు ఇంకా 4 లైన్లు మాట్లాడు ప్రసాద్. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పాలక్క అందరికి. 4:40 వస్తాయి ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటూ కూర్చుంటే. అవన్నీ జీవన్ చెప్పేశాడు కదా, మామా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుకుందాం అక్క, వద్దు మనకి ఇంగ్లీష్ అంత ఎందుకు. పైగా మా రెడ్డి గారు కూడా కోపంగా చూస్తున్నాడు, ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాడేమో వీడియో అని చెప్పి. సరే స్పీచ్ కాకుండా ఏదో ఒకటి చెయ్యి. ఓకే, అందరికీ నమస్కారం అండి. అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. చాలా సందర్భాల్లో మాట్లాడదాం అనుకున్నా, బట్ నేను కొంచెం ఆఫ్ ఉండే, మైండ్ ఎక్కడో ఉండే, సరిగా మాట్లాడలేకపోయినా. ఇదే చివరి స్టేజ్ అని నాకు అర్థమైంది ఈ సినిమాకి, ఖచ్చితంగా మాట్లాడాలి. చివరి స్టేజ్ అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్, పుణుకులే కరెక్ట్, నీకు పుణుకులే తిందాం మనం. ఓకే నెక్స్ట్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే థ్యాంక్స్కి వెళ్ళిపోయినాక నేను ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, ముగ్గురు గురించి చెప్పాలంటే, మొట్టమొదటిది మా డైరెక్టర్. థ్యాంక్ యూ విజయ్, అంత మంచి క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు ఇచ్చావు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అమ్మ ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంటుందని, చాలా చిన్నది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా. నాకు తెలంగాణ డైలెక్ట్ రాకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసినావు, నన్ను భరించావు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. మామ, నాకు ఎప్పుడూ నీ మీద కృతజ్ఞత ఉంటుంది. నువ్వు భాను గారి పేరు మర్చిపోయినా కూడా నేను నీ గురించి మాట్లాడతాను మామ పాజిటివ్గానే, అది ఫన్ అంత. అండ్ సెకండ్, మా టీం గురించి మాట్లాడాలండి. నా ఫ్రెండ్ అంత చేశాడు, నా ఫ్రెండ్ ఎంత చేశాడు అనుకుంటాం, కానీ మా టీంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు విష్ణు. వాడు నేను చాలాసార్లు బట్టలు చింపేసుకుని క్యారవెన్లో కొట్టేసుకున్నాం, బయట కొట్టేసుకున్నాం, చాలా గొడవలు పడ్డాం.
నేను దాన్ని బయటకు తీసుకెళ్ళి పెద్ద డ్రామా చేసి వాడు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజంతా మాట్లాడడం మానేసిన సిగ్గు లేకుండా వచ్చి మామ నేను మాట్లాడితే కానీ నువ్వు మాట్లాడవా అని కలిసిపోయేవాడు. చాలా గ్రేట్ క్వాలిటీ మామ అది. ఒక సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు చాలాసార్లు సారీ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్ మనం ఒక మాట అనేసిన రాగ్ మనసులో పెట్టుకోవడం చాలాసార్లు అనుకున్నాం. బొక్కేం కాదు, మనసులో పెట్టుకుంటాం. అందుకే బెంగళూరు సినిమా నుంచి నన్ను తీసాడు మామ. బట్ ఎస్, ఈ సినిమాలో రాగే మెయిన్ హీరో. ఈ రోజు నుంచి ఈ సినిమా తర్వాత ఎవరు మీరు ఆయన రాగ్ మయూర్ అనరండి. డెఫినెట్గా ఇండస్ట్రీ ఆయన రాగ్ బాబు అని పిలుస్తుంది. అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. థ్యాంక్ యూ మామ. అండ్ మేము ఎన్ని గొడవలు పడినా, ఎక్కడ కొంచెం మా మాటలు తగ్గినా, సినిమా గురించి ఎక్కడ మేము బాగా మాట్లాడలేకపోయినా ఇనిషియేషన్ తీసుకొని చాలా బాగా సినిమా గురించి మాట్లాడి మాకు ఆ కంటెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ మేము తగ్గినా కూడా ఎంకరేజ్ చేసి మమ్మల్ని చాలా ముందుకు నడిపించింది దర్శి. అతను నాకు ఎప్పుడు వైజాగ్లో YMCA దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన అక్కడ షూటింగ్ ఏదో చేస్తూ ఉంటే ఒక ఫోటో అడిగాను ఆయనకి. ఆయన ఆ టైంలో కొంచెం బిజీగా ఉండే. అదే ఆయనతో ఈరోజు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది డార్లింగ్. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ నీకు ఉన్నాయి. సీరియస్లీ ఇది డబ్బులేని తీసుకోకుండా ఫ్రీగా చెప్తున్నాను అమ్మ. అండ్ ఈ సినిమా కన్నా ముందు ఆయన గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి నేను. ఆయన ఎంచుకునే కథలన్నీ కూడా ఆయన చుట్టూ ఉండే కథలు కావు, కథలో ఆయన ఉంటాడు. అందుకే డార్లింగ్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా మంచి స్థాయిలో ఉంటారు. అండ్ ఇంకొక వ్యక్తి నీ గురించి మర్చిపోయాను మామ. అందరూ ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా నాకు ఫోన్ చేయొచ్చు, మీరు చేయలేకపోవచ్చు, కానీ ఒక్కడు ఫోన్ చేస్తాడు మామ. నువ్వు బాగున్నావా అని కాదు, వీడి తిన్నగా ఉన్నాడు, వీడిని కిలుకుదామని ఆడు విష్ణుగాడు మామ. అండ్ థ్యాంక్ యూ. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికారు నాకు. జీవన్ కొట్టాడు కాబట్టి జీవన్ గురించి నేను చెప్పను టైం పక్క. అండ్ నిహారిక, లవ్ యూ. చాలా సందర్భాల్లో ఎస్ నువ్వు చాలా కంట్రోల్ చేసుకుని చెప్పలేదు, అందరికీ చెప్పుంటే నా బతుకు పక్కడైపోయింది. థ్యాంక్ యూ. రాంగ్ వేలో కాదండి, రాంగ్ వేలో కాదు, మీరు చాలాసార్లు గొడవ పడ్డారు. థ్యాంక్ యూ మా. తెలుగులో ఇంకా మంచి అవకాశాలు నీకు రావాలమ్మా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. నీ దగ్గర ఉన్న లాంగ్వేజ్లోనే నాకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇది మా టీం అండి. అండ్ మూడో వ్యక్తులు మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు. మీ గురించి సింపుల్ సార్, హార్ట్ నుంచి చెప్తున్నా. విజయ్ మర్చిపోయినా సార్ నేను మర్చిపోను సార్, నిజంగా మర్చిపోను సార్, సీరియస్లీ. విజయ్ గారు, విజయేంద్ర అన్న, థ్యాంక్ యూ అన్న. సినిమా మీద కంటెంట్ మీద పట్టు మీకు ఉంది, ఎన్నో సలహాలు మీరు ఇచ్చారు. ప్రసాద్ ఇలా చేస్తే బాగుంటుందని మీరు చాలాసార్లు అన్నారు. అక్కడ అప్పటికి షూటింగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ రీషూట్స్ అన్న. మీ ఆలోచనలు రీషూట్స్కి పునాదం తర్వాత తెలిసింది నాకు, ఇది చెప్పింది మీరే. థ్యాంక్ యూ ఫర్ అవర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారండి, పన్నీ వాసు గారు. ఈయన మైండ్లో నేను ఏంటో నాకు తెలియదు, కానీ నా మైండ్లో తారాస్థాయిలో ఉన్నారండి ఆయన. నేను చాలాసార్లు డల్ అయిపోయినా, స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేకపోయినా ఈయన వచ్చి పుష్ చేసి నా పేరు బ్రహ్మానందం గారి దగ్గర కూడా చెప్పే అది నాకు చాలా మెమొరబుల్ డే అన్న. నేను ఆయన వైపు లేను, అక్కడ నా ఆబ్సెంట్లో ఉండే. స్టేజ్ మీద ఉన్న ఆయనకి ఏదో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కాబట్టి ఇస్తా ఉన్నా. మీరే కల్పించుకొని ఆ రోజు నా పేరు స్టేజ్ మీద అట్లా మాట్లాడారు. ప్రెస్ మీట్లో కూడా నేను కొంచెం డౌన్ ఉంటే, విష్ణు మనల్ని ఎవరు అడగడరా అప్పుడు కూడా మీరే కల్పించుకొని థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు డెఫినెట్గా. బట్ లిటిల్ హార్ట్స్లో మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే ఫైన్, నెక్స్ట్ చేద్దాం మనం తప్పకుండా. నిజంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అన్నా నేను. యా సీరియస్లీ అన్న, ఎనర్జెటిక్ సార్. థ్యాంక్స్ ఫర్ రీషూట్ సార్. నేను ధ్రువన్ అందరికీ, జీవన్ అందరి టీం అందరికీ, అండ్ ఎస్పెషల్లీ మా శ్రీ విష్ణు అన్నకి. అన్న మీరు వచ్చిందాక మీరు టైమింగ్ బాగుంటుందని నాకు చెప్పారు. ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు, నిజంగా మీరంటే మా అందరికీ ఇష్టం అన్న. ఏదో రావలపిండి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయినట్టు 2Xలో మీరు వేసే డైలాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరూ భోజనం చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ అక్క. సారీ అక్క, నేను పెద్దలు, పూజలు, స్థితప్రజ్ఞులు, కురువృద్ధులు అనేటువంటి మిమ్మల్ని నేను గౌరవించడం మర్చిపోయాను. ఏ అమ్మాయి కనపడిన అన్నయ్యలు, తమ్ముళ్ళు చేసి అక్క మేము కూడా కొందరికి లైన్ వేస్తాం. ఆ వెనక 3 నీ పిల్లలు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి, నవ్వింది వాళ్ళే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి ఇంగ్లీష్లో అడగక్క, చాలా స్పీచ్ చెప్పలేము. అలాగే జేవేజ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రోజీ, వింటర్ ఫిల్మ్ రోజీ. ఓకే థ్యాంక్ యూ రోజీ. మైక్ ఇచ్చేసుకో. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. ఫస్ట్ షూట్లోనా రీషూట్లోనా మ్యామ్? ఈ షూట్లో అంటే సరదాగా. ఓకే, మీరెందుకు వెంట పడుతున్నారు?
చెప్పరా ఏదో ఒకటి. అంటే మొన్న ఇంట్లో కార్డ్స్ ఆడుతుంటే క్వీన్ కనిపించలేదు. అది మీ కంటి ప్రాబ్లం కానీ మీ ఒంటి ప్రాబ్లం కాదు అది. ఎనీవే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఒకవేళ కనుక మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చినట్టయితే ఆ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 1 సెకండ్, 30 సెకండ్స్. నిహారిక ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తారా ప్లీజ్? ఏదైనా సరే మనం తేల్చేసుకుందాం ఇవాళ. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువగా లైట్ వైపు చూడకు, కళ్ళు పోతాయి. ఈ డైలాగ్స్ నేను గుర్తుపెట్టుకోలేము. అండ్ యా ఈ డైలాగ్స్ నాకు గుర్తులేదు. నిహారిక ప్లీజ్. విష్ణు స్టార్ట్. నేను ఆల్రెడీ చెప్పేసా కదా అది ఎప్పుడు? ఇందాక అది క్వీన్ డైలాగ్. లేదు అంటే ఒకటే డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చావా ఇవాళ? ఒకవేళ ప్రపోజ్ చేయాలంటే ఏం చెప్తావు? నీ రింగ్ ఏమైంది? ఇక్కడే ఉంది. అది కాదు, ఆ రింగ్ ఇదో ఉందా? అంటే యూజువల్గా రింగ్ ఎత్తుక్కుంటూ వస్తారు కదా అప్సరసలు. టాకింగ్ అబౌట్ జగదే చెగదే అట్లా లభిస్తుంది. అయితే నైస్ నైస్, వెరీ గుడ్. దీనికి కొంచెం మనం ఎడిట్లో మ్యూజిక్ యాడ్ చేస్తే పంచ్ పేలేటువంటి అవకాశం ఉంది. వాట్ యూ హ్యావ్ టు సే? హసన్ పంచ్ పేరలేదంట. ఎందుకు లేట్ వచ్చినావు నిహారిక ఈరోజు? నువ్వే కదా లేట్ వచ్చావు బయట. నేను లైన్స్ చదువుకోలేను, సారీ. ఇది ప్రపోజ్ చేయడమా? సరే రాగమయ్య ఒక కవిత్వం చెప్పు. ఓకే, మూడో పేలని పంచ్. ఇప్పుడే గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే నా గమ్యం దొరికింది కాబట్టి. దారి చూపించట్లేదా? ఆల్మోస్ట్. ఏదో చెప్పాడు, ఏంటి బాగుంది, అది మళ్ళీ చెప్పు. గూగుల్ మ్యాప్ డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే నా డెస్టినేషన్ దొరికింది కాబట్టి. నన్ను చూసి చెప్తావేంటి? ఆమెను చూసి చెప్పు. డెస్టినేషన్ దొరికింది కాబట్టి. ఎక్కడ? యాకుత్పుర. సిగ్గా. విష్ణు నీ కవిత్వం. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond In the sky. అలాగే కొంచెం దగ్గరికి రండి. Now say to each other. No? Well, It is supposed to for you. okay. సో అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా తనకు? ఇంత అద్భుతమైన అవకాశం దొరికినా సరే మీరు సరిగ్గా వాడుకోలేదని నాకు అనిపిస్తుంది. ఎనీవే సినిమాలో అయినా సుమా గారు, వాడుకుంటారు. మీరు మాత్రం నన్ను బాగా వాడేసుకుంటున్నారు సుమా గారు. షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చునేదాన్ని. ఇది నో ప్రాబ్లం. చాలా సంవత్సరాలు ఇంత వరస్ట్ పికప్ లైన్స్ నా లైఫ్లో ఏం లేదు. అందుకనే వాళ్ళు ఇంకా వెనకాల పడతా ఉన్నారు ఆ బైక్లో కూడా ప్లీజ్ ప్లీజ్ అని. మీరు మీ లైఫ్లో విన్న బెస్ట్ పికప్ లైన్స్ ఏంటి మరి? అసలు వినుంటే పికప్ అయ్యేదాన్ని. Darshi has all of them, man. యా ఐ నో. Darshi, come on. No, please do not. Darshi. యాకుత్పుర వర్క్. స్టేజ్ మీద మైక్ విసిరిన పర్లేదు, ఇట్స్ ఓకే. యా రషి, ఎనీథింగ్ యూ వాంట్ టు సే? నిహారిక, So proud of you. You're dealing all of this. Thank you, man. Thank you. You know what? We can talk about it. Why don't you come sit here? Yeah, I'm coming. యూ స్టూపిడ్ బాయ్స్. వెళ్ళిపోయింది పిల్ల, వెళ్ళిపోయింది అసలు. వాట్ రే, మీరు వెళ్ళిపోవద్దు. మీరు స్పీచ్ ఇవ్వండి ఇప్పుడు. ఆ స్పీచ్ వద్దు ప్లీజ్. స్పీచ్ ఇస్ బోరింగ్. ఓకే, బోరింగ్ బోరింగ్. సో స్పాన్సర్ నేమ్స్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఈరోజు స్పాన్సర్స్ ఇక్కడ రాసలేదు, ఇక్కడ ఉంది. హలో. ఎనీవే, మా స్పాన్సర్స్ బెంచ్ మార్క్ సినిమాస్, వైరా, బనివాసు, సప్త అశ్వమి. థ్యాంక్ యూ అండి అందరికీ. నేను చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కానీ అది రాగ్ మెమరైజ్ చేసిండు. ఐ గివ్ ఇట్ రాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ ఇచ్చినందుకు, ఎస్పెషల్లీ వివేకాత్ర అండ్ శ్రీ విష్ణు గారు. లైక్ వివేకాత్ర సెట్, నా ఫస్ట్ ఫిలింలో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను in 2017 and cut to 2021 where actually did my debut. Anyway, ఇక్కడికి వచ్చేస్తే ఈ సినిమా నాకు చాలా
వన్ స్పెషల్ వేలో స్పెషల్ అండి, ఎందుకంటే బికాజ్ ఇట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్. ఎందుకు అంటే బన్నీవాస్ గారి ప్రొడక్షన్ చేస్తే ఇట్ ఇస్ టేకింగ్ మీ వన్ స్టెప్ క్లోజర్ టు మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఏదో రోజు ఇలా పని చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆయన సినిమాలో రికమెండ్ చేసి ఇప్పిస్తారన్న కోరిక, ఆశ. సో ఎస్పెషల్లీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు అభి అండి. సో మా విజయ్ నాకు డైలాగ్ ఇవ్వకపోయినా ఒక ఫేవర్ అయితే చేశాడు. సో కొంచెం కస్టమైజేషన్ అడిగాను నా బట్టల్లో. ఏంటి అంటే బేసికలీ నాకు జానీ అంటే చాలా చాలా ఇష్టం. సో అప్పుడు పిచ్చెక్కిపోయాను అసలు. సో అప్పుడు మా మమ్మీని అడిగాను యాక్చువల్లీ, మమ్మీ నాకు అట్లా ఒక బ్యాండ్ కుట్టిస్తావా నా పేరు రాసి అంటే ఎప్పరప్పు అంది. సో కట్టు మిత్రమండలిలో అలానే అభి అని రాయిస్తున్నాను. వావ్, అమేజింగ్. కలుపుకోవాలా? పట్టుకోండి. ఎందుకంటే ఓకే, థ్యాంక్ యూ మామ. నేనే చేయించుకున్నాను అంతా యాక్చువల్లీ, బట్ పర్మిషన్ అడిగారు కట్టుకోవచ్చా అని. సో థ్యాంక్ యూ సార్. ఇంకొంచెం సో ప్లీజ్ ఏదో ఒక ఈ 2 సంవత్సరాల్లో అలా ఇచ్చేస్తే. మైక్ సార్ ఇచ్చేస్తున్నారంట. అది కళ్యాణ్ గారు కట్టుకుంటే బాగుంటుంది, నువ్వు కట్టుకుంటేనేమో ఏదో దెబ్బ తగిలినట్టుంది. అది పర్లేదు సార్, కొంచెం పేరన్నా సెంటర్ చేయాలి. కోడి రామకృష్ణ గారు వచ్చారు. సో ఎనీవే, సో ఇది కట్టడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మిత్రమండలి, ఈ దివాళీకి 4 సినిమాలు వస్తున్నాయి. మేమే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో 6 కొడతామని ఆశిస్తున్నాము. అండ్ దివాళీకి ఎలాగ పండగకి అందరూ వచ్చి పటాకులు పేలుస్తారు ఇంటి ముందుకు వచ్చి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ. సో అందరు పటాకులు లైక్ అందరు సినిమాలు పేలాలని, మాది కొంచెం ఎక్కువ సౌండ్, మాది కొంచెం ఎక్కువ రీసౌండ్, ఎక్కువ లైట్లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, విజేంద్ర గారు అండ్ సోము గారు అండ్ మామ ధ్రువన్. సో హ్యాపీ మనం ఇద్దరం ఇట్లా, నువ్వు అప్పుడు కాపీ కొడితే ఇవాళ ఫైనల్ ఇట్లా కలిసి మనం ఒక సినిమా షేర్ చేస్తున్నందుకు. అండ్ వీడితో నాకు 3 years నుంచి ఉంది. సో 1.5 years పట్టింది ఈ సినిమా ఫైనల్ షూట్ చేయడానికి. బట్ ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ హ్యాపీగా చేసుకుంటూ పోయాము అందరం కలిసి. అండ్ దర్శి మామ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లంచ్. మా డైలీ లంచ్ అంతా స్పాన్సర్డ్ బై దర్శి. అందరం వెళ్ళి దర్శి క్యారవాన్లో కూర్చొని హ్యాపీగా ఆ 1 hour వాజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ షూట్ ఎవ్రీ డే. సో అక్కడ మా వైజ్ మ్యాన్ కొన్ని అడ్వైజ్ ఇస్తుంటాడు ఇట్లా విష్ణుమూర్తిలా కూర్చొని క్యారవాన్లో. అండ్ యా బెహరా అయితే థ్యాంక్ యూ మామ. నా ఈ 1.5 year నా ఒక 5-6 రిలీజ్లు అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద రిలీజెస్కి ప్రసాద్ ఒక్కడే నాకు ఫోన్ చేసి మామ బాగా చేసే మామ ఇవి అని చాలా అప్రిషియేట్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బెహరా. అండ్ నిహారిక, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ స్పాంటనిటీ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేకప్ టిప్స్. అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మామ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నేను ఇలా ఒక బన్నీవాస్ గారి కాంపౌండ్లో ఒక సినిమా చేస్తున్నాను అనేది నాకు పర్సనలీ చాలా పెద్ద అచీవ్మెంట్. బికాస్ ఐ నో వీళ్ళందరూ మా ప్రొడ్యూసర్స్ తీసుకునే కేర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రమోషన్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు ఎంత మమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తారో మాకు ఆన్ ఏ డైలీ బేస్ ఏదో ఒక ఈవెంట్ నుంచి ఏదో ఒక రీల్ వస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి అంతా మమ్మల్ని హైలైట్ చేయడం అనేది ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ వాల్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా. ఆల్సో 4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నా ఏదో ఒక ఈవెంట్లో సుమా గారు నాతో సుమా గారు యాంకరింగ్ చేస్తారని. అండ్ ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఫైనల్ ఇవాళ కుదిరింది. సుమా అడ్డ ఇంకా బాకీ ఉంది, ఏదో రోజు ఆ బాకీ కూడా తీర్చేస్తాం. ఏమో మళ్ళీ నెక్స్ట్ మూవీకి ఏమన్నా నెక్స్ట్ మూవీ వస్తుంది దానికి పక్కా నేను. ఓకే, థ్యాంక్ యూ. అటు చూసారా మైక్ కోసం ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్స్ మామ, నా స్పీచ్ మొత్తం మెమరైజ్ చేసి చెప్పినావు. థ్యాంక్ యూ అండి. అదే నా స్పీచ్. ఇప్పుడు రాగ్ గారు
Rag doesn't want to say anything. Thank you, Andy. Thanks, everyone. థ్యాంక్ యూ. ఐ రియలీ లైక్ యూ. నీలాంటి వాళ్ళు ఉంటే నేను ఇంటికి 8ంటికి వెళ్ళిపోతా. ఒక ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఒక ఇంట్రోవర్ట్ ఒక టాపిక్ ఇస్తే ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను అసలు ఎక్స్ట్రోవర్ట్ని కాదు సుమ గారు. మరి అన్ని రీల్స్ చేశారు తప్పక. దే పెయిడ్ నో. దే పెయిడ్. కరెక్ట్. దట్స్ వై ఐ ఆల్సో డూ. ఓకే విష్ణు గారు, విత్ యువర్ పర్మిషన్ అండ్ వితౌట్ యువర్ పర్మిషన్ మేము ఒక గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాం. యా, అంటే ఏం లేదు, జస్ట్ ఒక టాపిక్ ఇస్తాము, మీరైతే ఏం చెప్తారు దాని గురించి, నిహారిక ఏం చెప్తుందో ఒకసారి విందాం. ఓకేనా? రెడీ? టాపిక్ ఫ్రెండ్స్. నేను స్టాప్ అన్నప్పుడు అటు నిహారిక మాట్లాడాలి. ఓకేనా? మీరు కొంచెం తను కొంచెం. రెడీ? ఫ్రెండ్స్. టాపిక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. ఎస్. ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఏమన్నా చేయొచ్చు. యా, నిహారిక. వాళ్ళతో కలిసి ఒక మిత్రమండలి లాంటి సినిమా తీయొచ్చు. అది October 16th రావచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అండ్ ముస్తఫా ఫ్రెండ్స్ ఉంటే, ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అయ్యారంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే డైరెక్టర్స్ అయ్యారంటే మంచి మంచి క్యారెక్టర్స్ పడతాయి. చూసారు కదా, మా డైరెక్టర్లు కూడా 3-4 వచ్చారు ఈరోజు. సో ఫ్రెండ్షిప్పే ఎక్కాల్సిన షిప్. టాపిక్ చేంజ్. ఫిల్మ్ ఇండస్ట్రీ. నిహారిక. కొత్త అండి, ఆయన స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటా. ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త? అవును. మీరు చూస్తున్నారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీని మీరు చాలా సంవత్సరాల నుంచి. బాగుంటుందండి చాలా. విష్ణు గారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంచిది. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. చాలామంది డైరెక్టర్లు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నాకు ఒక 3 ఉన్నారు. నా స్పీచ్, నా గేమ్ కూడా వినట్లేదు. ఆ 3 సెల్ఫీ తీసుకుంటున్నారు నా ఫోన్లో, నేను లేకుండా. వాళ్ళ ఇదే ఫ్రెండ్షిప్ అంటే, ద్రోహి. ఓకే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే మీరు ఒకరినొకరు చూసుకుంటూ చెప్పాలి. మామూలుగా ఓకే, చూడలేరా? అంటే మామూలు నేను షూటింగ్లోనే చూడలేదు. నేను అంటే కానీ చూసినట్టు మీకు అనిపించేలా చేస్తా. నేను కూడా అది చూస్తానండి. చీట్ షాట్ ఎటు? ఓకే ఓకే ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. చాలా చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన వెంటనే సరదాగా బయటకు వెళ్తాం ఫ్రెండ్స్ అందరం. సో ఆఫ్టర్ చాలా బాగుంటాయి. వాళ్ళే నా ఫ్రెండ్స్ కూడా, కాబట్టి మేము అందరం కలిసి బయటకు వెళ్తాం అని ఆయన చెప్తున్నారు. కానీ అది జరుగుతుందో లేదో తెలీదు. చాలండి, నాకు అర్థమైందండి. మీ ఇద్దరికి ఏ టాపిక్ ఇచ్చినా టాపిక్ ఫ్రెండ్స్కి వస్తుంది. ఆవ్యాసంలాగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎవ్రీబడి ఓకే. సో విష్ణు గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ అండి. ఒక 5 నిమిషాలు అంటే. అండ్ నిహారిక, యూ టు ప్లీజ్. ఐ నో ఆ లెహంగా అంతా మోసుకొని వెళ్ళడం కొంచెం కష్టమైనటువంటి పని, కానీ ఐ హెల్ప్ యూ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫుల్ ఆఫ్ ప్యాషన్తో మంచి సినిమాల్ని అందించాలి, ఎంటర్టైన్మెంట్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో గారిని వెలికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పిఆర్ వేణుగోపాల్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అందరూ కలిసి ఒక్కసారి స్టెప్ వేసేస్తారు. ఓకే, రెడీ? మ్యూజిక్ ప్లీజ్. శ్రీదర్శి రెడీ? మీరు నేర్పిస్తే అందరూ ఒక స్టెప్ అయిపోతున్నారు. రెడీ? మ్యూజిక్. ఓకే 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 ఓకే. రెడీ? పాట ప్లే చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అలానే ఈరోజు ముఖ్య అతిథి విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్.
గతంలో మీకు హ్యాష్ ట్యాగ్ సింగిల్లో రాసే అవకాశం కూడా వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఆపర్చునిటీ అంటే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ చాలామందికి తెలుసు. గత 10-12 ఇయర్స్గా నా ప్రస్థానం తెలుసు. నేను సింగర్గా ఎన్నో ఫిలిమ్స్లో పాడాను. అట్లా నేను లిరిక్ రైటర్గా రీసెంట్గా ఓజీ హంగ్రీ చీటక కూడా ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ రాశాను. నేను ఎన్నో సక్సెస్ఫుల్ సాంగ్స్ రాశాను. ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఒక స్టేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నా లైఫ్లో, మ్యూజిక్ డైరెక్షన్ కెరియర్లో. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఇదే దస్పల్లా హోటల్లో ఇదే ప్రీ రిలీజ్ క్రేజీ ఫెలో అనే సినిమా నేను చేయడం జరిగింది. అప్పుడు శర్వానంద్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అప్పుడు నా సాంగ్స్ విని ఆయన స్టేజ్ మీద హీ అనౌన్స్ దట్ హీల్ గివ్ అ ఫిలిం టు మీ. అండ్ ఆయన మనమే అనే సినిమాకి నన్ను నెక్స్ట్ డేనే పిలవడం జరిగిందండి. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడు అది చేయలేకపోయాము. ఇట్ డెంట్ మెటీరియలైజ్. బట్ ఆ జర్నీలో ఫనీ గారు కలిసారండి నాకు. ఎగ్జాక్ట్గా మనమేలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయిన రోజు నేను చాలా ఒక లోయెస్ట్ పాయింట్లో ఉన్నాను అనమాట నా కెరియర్లో. అండ్ అదే రోజు నేను ఆ లో అట్లాంటి ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు ఫనీ గారి నుంచి కాల్ వచ్చింది. ఇలా మిత్రమండలి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, బన్నివాస్ గారు ప్రజెంట్స్లో జరుగుతుంది, నువ్వు ఒకసారి వచ్చి కలవాలి అంటే ఎక్కడో యూనివర్స్ నా బాధ విని నాకు ఈ ప్రాజెక్ట్ నన్ను వెతుక్కుంటూ వచ్చిందని ఫీల్ అయ్యాను. నేను అదే ఎనర్జీతో వెళ్ళాను. దట్ వాస్ ఏప్రిల్ 2024 అండి. అండ్ అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఈ జర్నీ అనేది నిజంగా చాలా మెమరబుల్. అండ్ ఈ జర్నీలో నేను కలిసిన ఒక బ్రదర్ ఫిగర్ నాకు భాను గారు, అండ్ నేను కలిసిన ఒక మెంటర్ ఫిగర్ నాకు బన్నివాస్ గారు. ఎప్పటికీ ఈ జర్నీ నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ నాకు చాలా నేర్చుకున్నానండి ఈ జర్నీలో. అంతకుముందు ఉన్న రెస్పాన్సిబిలిటీకి ట్రిపుల్ అయిపోయిందండి నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక చిన్న ఎవల్యూషన్ అనేది జరిగింది నాకు ఆర్టిస్ట్గా ఈ సినిమా ద్వారా. అండ్ అలానే మంచి మంచి ఫ్రెండ్స్ని కలుసుకున్న, విజయ్ మామ కావచ్చు, అనుదీప్ గారు కావచ్చు. అండ్ ఈ జర్నీలో అలా చాలామందిని కలుసుకున్నాను. అంటే గతంలో కళ్యాణ్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ ఆయనకు నేను మ్యాడ్లో ప్రౌడ్ సే సింగిల్ అని రాశాను. సో కొంచెం నర్వస్గా ఉంది. అండ్ చాలా నిద్ర లేని రాత్రుల్లో చాలా టైట్ స్కెడ్యూల్లో రన్ అవుతున్నాము. సో సడన్గా ఏం మాట్లాడానో తెలియట్లేదు. బట్ నేను 10-12 ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను యూఎస్లో మాస్టర్స్ చేసి నా జాబ్ వదిలేసి వచ్చండి. అప్పుడు నా శాలరీ 2 lakhs. అప్పుడు నేను 2000కి కోరస్ సింగర్గా స్టార్ట్ అయ్యాను. సో అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు నాకు ఎటువంటి అడ్డు చెప్పకుండా నా మ్యాడ్నెస్ని భరిస్తూ మా పేరెంట్స్ దేవ్ బీన్ మై స్ట్రాంగెస్ట్ పిల్లర్స్. అండ్ ఇవాళ మా అమ్మ వచ్చారు ఇక్కడ. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మా డాడీ ఇది టీవీలో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యువర్ బోత్ సపోర్ట్ ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. కొంచెం ఎమోషనల్గా అనిపించింది. సో అది పక్కకు పెడితే మిత్రమండలి సినిమా కోసం మాట్లాడాల్సి వస్తే ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్స్ వాళ్ళ క్యాజువల్గా వాళ్ళ లైఫ్లో ఇంటర్మీడియట్ సర్కిల్ అవ్వచ్చు, డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, మాస్టర్స్ చదువుతున్నప్పుడు, ఆర్ మన కాలనీలో మన వీధుల్లో మనం కలిసి తిరిగే ఫ్రెండ్స్, కామన్గా వాళ్ళ స్టోరీస్ ఎలా ఉంటాయో అంతే రిలేటబుల్గా, అంతే న్యాచురల్గా, అంతే ఆర్గానిక్గా ఒక చాలా యూనిక్ టైమింగ్తో రాశాడు విజయ్. అండ్ ఐ లవ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. సాంగ్స్ ఎంత యూనిక్గా ఉన్నాయో మీరు చూశారు. అండ్ కామెడీ ఫిలిమ్స్కి యూజువల్ ఇంత హ్యూమర్ బేస్డ్ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజ్. అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. బట్ బన్నివాస్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా సార్ ఫర్ బీయింగ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ డ్యూరింగ్ దిస్ టఫ్ టైమ్స్. అండ్ he brought the best out of me, always pushing me to get the best. మీరు అది చూస్తారు స్క్రీన్స్లో. రేపొద్దున ఇది మ్యూజికల్గా కూడా అంతే ఎంజాయ్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. అండ్ ఇంత టైట్ స్కెడ్యూల్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నాకు హెల్ప్ చేసిన నా టీమ్ వైదికి, సత్య అండ్ సిద్ధు, ఆల్సో ఇంత టైట్ స్కెడ్యూల్లో లాస్ట్ మినిట్లో నాకు వచ్చి హెల్ప్ చేసిన అజయ్ అర్సడ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ స్టాండింగ్ ఫర్ మీ. అండ్ అట్లనే మా మిక్స్ ఇంజనీర్స్ వినయ్ అన్న, షాదాబ్ అన్న, డిటిఎస్ ఇంజనీర్ గౌరీ అండ్ మై ప్రీమిక్స్ ఇంజనీర్ ఇజాజ్, అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఒకటి చెప్పి ముగించేస్తున్నా, సో ఐఎమ్ సో సారీ ఫర్ టేకింగ్ టైం. మేము 6th reel అంటే మా క్లైమాక్స్కి ఒక స్కోర్ గురించి ఆలోచిస్తున్న టైంలో వాసు గారు నేను లాస్ట్ 2 weeks నుంచి వీఆర్ సర్చింగ్ ఫర్ అ సాంగ్ అండి. ఒక సాంగ్ ఏం పెడితే బాగుంటుంది అక్కడ,
ఆల్రెడీ హిట్ అయిన ఒక ఫోక్ సాంగ్ పెట్టాలి, ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయాలని వెతుకుతున్నప్పుడు లాస్ట్ మినిట్లో నాకు నా జర్నీలో నేను కలిసిన ఒక ఫోక్ సింగర్ నాకు గుర్తు రావడం జరిగింది. తను సేకరించిన ఒక సాంగ్ని నేను అడగంగానే ఇమీడియట్గా నా కోసం ఒప్పుకుంది. అశ్విని, ఒకసారి విత్ పర్మిషన్ ఐ వుడ్ కాల్ ఆన్ టు ద స్టేజ్. సో ఇది నల్లకోడి తెల్లకోడి అనే సాంగ్ మీరు విన్నారు కదండి ఇందాక. సో ఈ సాంగ్ సేకరించి ఎప్పటి నుంచో ఒక 2 years నుంచి జర్నీ చేస్తూ ఈ సాంగ్ బయటకు తెచ్చుకోవాలని అశ్విని అనుకోవడం నాకు ఎప్పుడో వినిపించిందండి. సో నాకు అది సడన్గా స్ట్రైక్ అని అడగంగానే నా మీద అభిమానంతో నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది సింగర్స్, థ్యాంక్స్ టు ఆల్ ది లిరిక్ రైటర్స్. October 16th రోజు మిత్రమండలి థియేటర్స్లో ఇట్స్ గోయింగ్ టు బి బ్లాస్ట్. అండ్ ఈ దివాళీ ఇంకా కలర్ఫుల్ అయిపోతుంది మిత్రమండలితో మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏమైనా మిస్ చేస్తుంటే సారీ. మండలి హియర్. సో నాకు చాలా లాంగెస్ట్ ఫ్రెండ్ హియర్ ఈజ్ బన్నివాసు మేము ఇదివరకు పాల్కొల్లో బైక్ మీద తిరిగేవాళ్ళం. సో అప్పుడు బన్నివాసు ఎంత హంబుల్గా ఎలా హీ యూస్ టు ట్రీట్ మీ ద సేమ్ హీ ఈజ్ టుడే. సో థ్యాంక్ యూ వాసు వెరీ మచ్ డార్లింగ్. అండ్ తర్వాత మై డార్లింగ్ ఫ్రెండ్స్ కళ్యాణ్, భాను, వాళ్ళిద్దరే నన్ను స్ట్రాంగ్గా చూసి కమాన్ నువ్వు ఇందులో కోప్రొడ్యూస్ చేయనేసి దీంట్లో నన్ను కూర్చోబెట్టారు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, జస్ట్ నన్ను చిన్నపిల్లని నూతిలో తోసినట్టు తోస్తారు. అండ్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ భాను అండ్ కళ్యాణ్. అండ్ ఇవన్నిటిని పక్కన పెడితే విష్ణు ఈజ్ మై జూనియర్. విష్ణుని మేము ర్యాగింగ్ చేసేవాళ్ళం గీతంలో. సో ఇప్పుడు లైఫ్ ఎలా అయిపోయిందంటే నౌ హీఈస్ ర్యాగింగ్ అస్. సో విష్ణు, యు ఆర్ ఆల్వేస్ అ డార్లింగ్. అండ్ ఈ జర్నీలో షూటింగ్లో ఉన్నప్పుడు అలా అన్నిట్లో ఉన్నప్పుడు ఇట్ ఆల్వేస్ యూస్ టు బీ సో మచ్ ఫన్. ఆ ఫన్లో ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఉన్నారు, ప్రసాద్ అండ్ విష్ణు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు అయితే పిల్లి, ఒకళ్ళు వెలగ. సో పిల్లి వచ్చి ఆల్వేస్ విష్ణు అండ్ వెలక వచ్చి ఆల్వేస్ ప్రసాద్. సో దే ఆల్వేస్ యూస్ టు ఫైట్ అండ్ రాగ్ యూస్ టు కాంప్లిమెంట్ దెమ్. అండ్ తర్వాత నిహారిక, షీ ఈజ్ వెరీ స్వీట్. పాపం ఆవిడ షీ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ హంబుల్, వెరీ వెరీ నైస్. అండ్ అందరికన్నా నాకు ఈ జర్నీలో ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఫ్యాంటాస్టిక్ పర్సన్ హూమ్ ఐ మెట్ ఇస్ దర్శి బ్రో, లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీకు నేను. అండ్ మా ప్రొడ్యూసర్ బన్నివాస్ సార్కి, భాను గారికి, కళ్యాణ్ గారికి, విజయ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ విజయ్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా దర్శి అన్న మాస్టర్, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఒట్టే. చాలా చాలా బాగుంటుంది, ఫుల్ ఫన్ రైడ్. నిజంగా చెప్తున్నా, సినిమా చాలా పెద్ద బ్లాక్ బాస్టర్. లిటిల్ హార్ట్స్లో కోటిసార్ రోల్ చేసిన చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది, నమ్మకంతో ఉన్నా. అండ్ వచ్చిన వారందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోడేటర్ అనిల్ గారికి, మా మేనేజర్ విజయ్ క్లోజ్ ఫ్రెండ్. విజయ్ డైరెక్టర్ అయితే చూడాలి అని బాగా తప్పించిన వ్యక్తి. తన రూమ్మేట్ వినయ్ అని ఉంటారు, మాతో పాటు డే అండ్ నైట్ వర్క్ చేశాడు. నిన్న హెల్త్ పాడై హాస్పిటలైజ్డ్ అయ్యారు. సో తొందరలోనే తను కోలుకోవాలని చెప్పి మా టీం అంతా కూడా నిన్న నుంచి చాలా అనుకుంటున్నాం. అండ్ విజయ్ కూడా మార్నింగ్ నుంచి ఆ విషయం మీద చాలా పాపం డల్గా ఉన్నాడు. ఈ స్టేజ్ కూడా రాడు అంటే నేను ఒకటే చెప్పాను, లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ మన పని మన కర్తవ్యం కూడా అట్లతో పాటు ఎదురుకెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చాను. డెఫినెట్లీ డోంట్ వరీ, విల్ బీ బ్యాక్ అండ్ సూన్ హీ విల్ సీ ద ఫిల్మ్ విత్ అస్. విష్ణు గారు. అందరికీ నమస్కారం అండి. మిత్రమండలి ఈవెంట్కి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముందుగా ఈ సినిమా మా విజయ్ ఫస్ట్ తిప్పరమేశం అప్పుడు గుర్తుపట్టా. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్స్లో అందరిలో కామ్గా ఉంటా, అలా పైకి చూసుకుంటా, సడన్గా నవ్వుకుంటా, మళ్ళీ అలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెట్టేవాడు. నేను నిజంగా చాలా అమాయకుడు, అందరూ అవుతారు డైరెక్టర్లు, మనవాడు ఏమవుతాడు అని అనుకున్నాను, కానీ మీరే ఫస్ట్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. ఆ సినిమా డెఫినెట్గా సినిమా సూపర్ అవుతుంది. మెయిన్ మీరు హానెస్ట్గా సిన్సియర్గా చేశారు, వారికి అది అర్థమైపోతుంది. అదంతా ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ పెట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళు హానెస్ట్గా మీకు వచ్చి లాస్ట్ ఈ టైంలో సపోర్ట్ చేస్తున్నారంటే కంగ్రాచులేషన్స్. గ్యారంటీ సినిమా హిట్. ఇంక తర్వాత యాక్టర్స్
యాక్టర్స్ అందరూ రాగమయూర్, ప్రసాద్ గారు, విష్ణు, అందరూ సూపర్. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టం. దర్శి గురించి చెప్దాం అనుకుంటున్నా. దర్శి మేము ఎప్పుడు చేసినా ఏ రోజు మా షూటింగ్లో అప్పుడు నేను చెప్పేది, ఎప్పుడు కూడా చాలా ఎనర్జీగా, చాలా హుషారుగా ఆ షూట్కి వచ్చేవాడు. బాగా కలిపేవాడు అందరినీ, అందరితో బాగా మాట్లాడేవాడు. అక్కడి నుంచి నేను చూస్తూ వచ్చా. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తూ ఇలా ఉన్నాడు. సూపర్ దర్శి, నువ్వు ఎప్పటికీ మారు. నువ్వు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ అవి చూస్తుంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు చేసినా వీడికి ఫోన్ చేసి అసలు అరే నువ్వు ఎలా పిక్ చేస్తున్నావురా అనిపించే విధంగా ఉంటున్నాయి మనోడి స్క్రిప్ట్స్. డెఫినెట్గా ఇంకా చాలా మంచి కథలు, మంచి పాత్రలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ త్వరలో మళ్ళీ చేద్దాం మరి, తప్పకుండా కలిసి. ఒక్కడే దొరకాలి. నిహారిక గారు, సారీ ప్రియాంక చేసిన పేరు మీది. నేను లాక్డౌన్లో కొన్ని రీల్స్ చూశానండి. మీరు తెలుగు అనుకోలేదు నిజంగా. తెలుగు అయి ఉండుంటే అప్పుడే నేను లాంచ్ చేద్దాం మిమ్మల్ని, కానీ దర్శి గారు లాంచ్ చేస్తాడు మిమ్మల్ని. నేను ఎప్పుడు ఏది ఒకళ్ళకి చూసి కాపీ కొడదాం లేకపోతే ఒకళ్ళ నుంచి ఇది చేద్దామని ఎప్పుడు అనుకోలేదు నేను అలాగా. బట్ మీ రీల్స్ చూసా కొన్ని ఓల్డ్ క్యారెక్టర్లో ఎప్పుడు మీ రోజుకి చిన్న మాస్కింగ్ చేసుకుని చేశారు. ఎవర్రా ఈ పిల్ల అంటే ఎక్స్ప్రెషన్స్ భలే అంట, రియాక్షన్స్ ఒకే దాంట్లో రెండు రియాక్షన్స్ వస్తుంది. చాలా బాగా పెట్టారు. మీరు తెలుగు కాదనుకున్నాను, తెలుగు అవ్వటం సూపర్. మీరు టాలీవుడ్లో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ మాకు సింగిల్ గీత్ సాంగ్ రాశారు. ఈ పాటలు చాలా బాగున్నాయి. బ్రహ్మానందం గారి సాంగ్ చాలా 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 బాగుంది. చాలా నవ్వుకున్నాను. మన డ్యాన్సులు గుర్తొచ్చినాయి. అండ్ ప్రొడ్యూసర్స్ మా కళ్యాణ్ గారు, మా బాను, సోము, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, తప్పకుండా ఈ సినిమా షార్ట్ వర్కౌట్ అవుతుంది. అండ్ బన్నివాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సలహా అండి మీకు, మీరు నెలకొక సూపర్ హిట్లు దింపుతున్నారు, సినిమాలు బ్లాక్ బస్టర్లు దింపుతున్నారు. ఒక మంచి ఫంక్షన్ హాల్ లాంటి నేనే ఒకటి ప్లాన్ చేస్తాను, లేకపోతే మీరు ఒకటి ప్లాన్ చేయండి. ఎందుకంటే నెలకు ఒక ఈవెంట్ గ్యారంటీ కాబట్టి దాని మీద ఏమైనా వర్కౌట్ చేయాలి డెఫినెట్గా. అండ్ వాసు గారు ఉన్నారు అంటే ఆ సినిమా అది ఆల్రెడీ ప్రూవ్డ్. నేను కొత్తగా చెప్పేది ఏం కాదు, షార్ట్ కొట్టేస్తారని. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే గ్యారంటీ 15వ తారీఖునే ప్రివ్యూస్ వేస్తున్నారంటే 15వ తారీఖు నుంచే మొదలవుతుందండి ఈ మిత్రమండలి బృందం. మీ చూడటానికి మీరందరూ కూడా ఫ్రెండ్స్తో వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ పెట్టేసుకోవద్దు. దీంతో చూద్దామని వెళ్ళొద్దు. దీంతో చూడండి, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. చాలా సీక్వెన్సులు నేను చూశాను, అదిరిపోయినాయి అనమాట. ఎక్కువ మనం ఆలోచించకుండా మీరు వెళ్ళిపోయి థియేటర్లో సీట్లో కూర్చోండి. ఈ మిత్రమండలి బృందం మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయించి 2 hours పంపుతుంది. ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ మా టీంకి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరూ. థ్యాంక్ యూ విష్ణు. మీ ఇన్నర్ కూడా జస్ట్ సుమ్మగారు కూడా థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సుమ్మగారిది మర్చిపోయినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్. సో ఇది కూడా అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో క్విక్ అనౌన్స్మెంట్ ఏంటంటే 15వ తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం పూట ముందుగా అయితే ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. ఏఎంబీలో, AAA సినిమాస్లో, తర్వాత శ్రీరాములు, తర్వాత బ్రహ్మరాంబ, ఇంకా మల్లికార్జున. సో వీటిలో మీరు ముందే చూడొచ్చు. సో ఒకవేళ డౌట్ ఉన్న 16వ తారీఖు చూడాలా లేదనేది 15వ తారీఖు రాత్రే తెలిసిపోతుంది. సో 16వ తారీఖు అయినా 15వ తారీఖు అయినా మిమ్మల్ని కలవాలని చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. థియేటర్లో కలుద్దాం. ఐ లవ్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి వన్స్ అగైన్ శ్రీ విష్ణు గారు స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. అండ్ అందరికీ అలాగే మీడియా మిత్రులకి